హలో వ్యూయర్స్, ఈరోజు మనం వై ఇస్ అల్ట్రూయిజం ఈవిల్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇట్ ఈస్ దిస్ altruistic nature instilled in the minds of people in communist nations led to monarchy and dictatorship, just like the poor democracy degenerated to mere autocracy in many so-called democratic nations. కమ్యూనిస్టు దేశాల్లో మొత్తం జాతి సృష్టించిన లేదా కలిగిన సంపదని స్టేట్ ఆధీనంలో ఉంచాలని చెప్పి ఆ దేశ నాయకులు పరోపకారవాదాన్ని జనాల మెదడులో జొప్పించారు. దీన్నే సెల్ఫ్ డినయల్ బిఫోర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ అఫైర్స్ అని అంటారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ కోసం కాకుండా స్వార్థం విడిచి దేశం కోసం పనిచేయడం మూలాన జనాలు ఆయా దేశ నాయకుల పరిపాలనలో బానిసలుగా మారిపోయారు. ఇది ఎలాగైతే ఓటు హక్కు దుర్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యం నిరంకుశత్వం వైపు మళ్ళిందో, కమ్యూనిస్టు దేశాల్లో పరోపకార గుణం కలిగి ఉండడం మూలాన అది నియంతృత్వానికి దారి